కాసేపట్లో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగేలా సహకరించాలని ప్రతిపక్ష నేతలను కేంద్రం కోరనుంది. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరి కాసేపట్లో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. సమావేశాలు సజావుగా జరిగే విధంగా అన్ని పార్టీలు కూడా సహకరించాలని కూడా సమావేశం సందర్భంగా కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. పార్టీలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతూనే పార్లమెంట్ను సజావుగా జరిగే విధంగా సభ సమయాలను వృధా చేయకుండా ఉండేలా కూడా కొంత సహకరించాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా ఇక వైసీపీ నుంచి అదే బీఆర్ఎస్ నుంచి కూడా ఫ్లోర్ లీడర్లు కూడా ఇప్పటికే సమావేశానికి హాజరవుతున్నారు. ప్రస్తుతానికి ఒక్కొక్కరుగా పార్లమెంట్ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు మన్రేగా అంశానికి సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడంతో పాటు గత పార్లమెంట్ సమావేశం సందర్భంగా దానికి సంబంధించి బీబీజీ రామ్జీ బిల్లును కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ దానిపైన పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట జరగబోతుందని చెప్తున్నాం. మరోవైపు ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దేశ రాజధాని ఢిల్లీని పూర్తిగా కాలుష్యాన్ని ఏ విధంగా కప్పివేసిందో దానిపైన కూడా ఈ సమావేశాల సందర్భంగా కూడా తాము డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ పైన సమావేశంలో చర్చ జరగాలి. ఎస్ఐఆర్ ఇప్పటికే తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రస్తుతం కేరళ కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో కావాలని కొందరు ఓటర్లను టార్గెట్గా చేసి ఆ ఓట్లను తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందుకు అనుగుణంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారికి సహకరిస్తుందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా దానిపైన కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించబోతున్నారు. మొత్తం పార్లమెంట్ సమావేశాలు 2 విడతలుగా జరగబోతున్నాయి. ఒకటి ఈ నెల 28 నుంచి, అంటే ఈరోజు అఖిలపక్ష సమావేశం అనంతరం కూడా 28న మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు ఆదివారం రాబోతున్నాయి. 1వ తేదీ పార్లమెంట్లో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం ఇక ఫిబ్రవరి 13 వరకు కూడా పార్లమెంటు మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక 2వ దఫాకు సంబంధించిన చర్చలు అటు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా 2వ దఫా సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన అంశంలో తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం నిర్మాణమే కావచ్చు, అమరావతి రాజధానికి సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్న విధంగా వాటికి సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా రైల్వే జోన్కు సంబంధించిన అంశం, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా వారిని స్పీడ్ని మరింత స్పీడప్ చేయాలనే అంశంలో కూడా అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ సమావేశం సందర్భంగా వెల్లడించబోతుంది. మరోవైపు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఇప్పటికే కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే పూర్తి చేస్తారు. దానికి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు సమావేశం సందర్భంగా చర్చించబోతున్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానిగా కూడా బిల్లు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.